అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. పన్నీర్ బటర్ మసాలా ధాబా స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అంతే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా చార్జ్ చేస్తారండి దీనికి. సేమ్ అదే టేస్ట్ అదే టెక్స్చర్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఓ 20 గ్రామ్స్ వరకు బటర్ వేసుకోండి. బటర్ ఎంత వేసుకున్నా కానీ మీ ఇష్టం అండి. అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చేంత వరకు మగ్గించండి మూత పెట్టుకొని. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, తర్వాత జీడిపప్పు అండి. జీడిపప్పే క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది మనకి. మెత్తగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బటర్ వేసుకోండి. అందులోనే బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క, 2 యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మగ్గిన తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి, పేస్ట్ వేసేసుకోండి. ఆ పేస్టుకి ఆ కారం, ఉప్పు, మసాలా అవన్నీ పట్టాలండి. ఒకసారి మూత పెట్టుకొని మగ్గించాలి. తర్వాత ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు మిక్సీ జారు కడిగిన వాటర్ వేయాలండి. ముందుగా వాటర్ వేస్తే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి తర్వాత వేసుకోవాలి. ఆ వాటర్ కూడా కొంచెం బబుల్స్ వచ్చినాయి చూసారా. అలా వచ్చిన తర్వాత ఒక 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని క్యూబ్స్ లాగా వేసుకోవాలి. పన్నీర్ని ఆయిల్లో కానీ బటర్లో కానీ వేయిస్తే దాని టెక్స్చర్ మారిపోయి హార్డ్గా తయారవుతుంది. ఇలాగే వేసుకోవాలండి. వేసుకుంటేనే మసాలా ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ పడుతుంది. చూసారా కొంచెం చిక్కపడింది. దీని తర్వాత కసూరి మేతి అండి. ఇదే మెయిన్ అండి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. చేతులతో నలిపేసేసి వేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో క్రీమ్ ఉంటుంది కదండి, అదే పాల మీద మీగడ, లేదంటే షాప్స్లో దొరికే క్రీమ్ అయినా వేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీము. వేసుకుంటే చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఇదే కండి మనం బయట రెస్టారెంట్లు ధాబాల్లో తినేది. అంతేనండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది.